నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇటు జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తేనే ఏపీకి బలంగా చేకూరుతుంది. మరి ముఖ్యంగా ఇక తర్వాత ముందుకి ఇక 10 సంవత్సరాలు కాదు కదా, 20-30 సంవత్సరాలైనా సరే ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని బాబు గారు చెప్పారు. మరి అలాగే ఇటు సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇంకా బలంగా చేకూరుతుందని బాబు గారు చెప్పడం, అలాగే ఏపీ ప్రజల్లో కావచ్చు, ఏపీ రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, ఇప్పుడు అమరావతి ప్రాజెక్టు కావచ్చు, ఏ విధంగా శరవేగంగా ముందుకెళ్తుందో అందరికీ తెలిసిందే. ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇంత బలంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు నెక్స్ట్ మేమే వస్తాము అధికారంలోకి 2029లో అని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న క్వశ్చన్ ఏ విధంగా చూడాలి? మన ముందు విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పులివెందుల ఫైర్ బ్యాండ్ ఆర్యు రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ముఖ్యంగా నిన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా బలంగా ఎంత ముందుకెళ్తుందో అందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతుంటే ఇక చెప్పలేము. ఎన్నో అవకాశాలు వస్తూనే పోతానే ఉంటాయి. అభివృద్ధి ఆ విధంగా జరుగుతూ వస్తుంది. కానీ ప్రజలు కూడా ఈ తెలుగుదేశం పార్టీని పచ్చ జెండాని ఎంచుకున్నారు అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి విజనే. అయితే ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ 2029లో సీఎం నేనే అంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పరిపాలన ఏ విధంగా చూడాలి? మీరేం చెప్తారు అసలు ప్రజలకి? మీరు అడిగిన ప్రశ్ననే పూర్తిగా సమాధానం ఉందని చెప్పగలగాలి. ఎందుకంటే అంత సమాధానం మీరే చెప్పినారు. ఒక పార్టీ నాయకుడిగా నేను ఏ విధంగా చెప్పాలనుకుంటున్నానో దాంట్లో మీరు కూడా చెప్పడం జరిగింది. ముందు ఆవిర్భావ దినోత్సవం కోసం మాట్లాడుకోగలిగితే ప్రతి తెలుగువాడి యొక్క ఆత్మ అభిమానంతో కూడుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ. గౌరవ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్న స్థాపించారో ఆ ముహూర్త బలం ఆనాడు ఆ తెలుగువారి ఆత్మ గౌరవంతో కానీ శ్రామికుడి యొక్క రక్తం శ్రమలోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ యొక్క ఆలోచనతోనే ఆయన యొక్క సిద్ధాంతాలను కొనసాగిస్తూ తన విజనరీతో ఈరోజు తెలుగువాడిని ప్రపంచం నలుమూలల నిలబెట్టిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ యొక్క సిబిఎన్ అనే యొక్క బ్రాండ్తో సిబిఎన్ అనే బ్రాండ్ ఈరోజు ప్రపంచం నలుమూలలా కూడా వినిపిస్తుందంటే ఆయన యొక్క విజన్ ఎంత విధంగా ఉందని ఆలోచించారు. అదే యొక్క తండ్రి యొక్క జవసత్వానికి పుణుకుపుచ్చుకున్న యువనేత గౌరవ నారా లోకేష్ గారు ఈరోజు టెక్నాలజీని కానివ్వండి, టెక్నాలజీకి ప్రాధాన్యత సాంకేతికతని అందుబాటు చేసుకుంటూ యువతని మేలుకొలుపుతూ యువతరాన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈ యొక్క పవిత్రమైన నేల తెలుగు నేలకి సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నభూతో నభవిష్యత్తుగా ముందుకు పోతాం. దానిలో భాగంగానే నిన్న 44 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రస్తుతం రీజనల్ పార్టీగా తీసుకుంటే కనుక రాష్ట్రంలో ఏ పార్టీకి దక్కలేని ఒక గొప్ప గౌరవం ఈరోజు తెలుగుదేశం పార్టీకి తగ్గింది. నువ్వు ఏ పార్టీరా, ఏ పార్టీ కార్యకర్తవని చెప్తే నా పార్టీ తెలుగుదేశం పార్టీ, నా జెండా పసుపు జెండా, నేను తెలుగుదేశం తెలుగు కార్యకర్తని గర్వంగా చెప్పుకుంటున్నారంటే అది తెలుగుదేశం పార్టీలో ఉండే గొప్పతనం, తెలుగుదేశం పార్టీలో ఉండే క్రమశిక్షణ. దాంట్లో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక ధైర్యం. ప్రతి తెలుగువాడు కూడా ధైర్యంగా చెప్పుకోగలుగుతారు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి 3 పూట్ల తిండి దొరుకుతూ ఉంది. ప్రతి వ్యక్తికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. ప్రతి వ్యాపారస్తుడు ఇక్కడ సానుకూలంగా వ్యాపారం చేసుకోవచ్చు. ప్రతి గృహిణి కూడా తను సంతోషంగా తను చేసుకునే పనులు తను చేసుకొని అంటే ఎటువంటి నిర్భయంగా కూడా ఈరోజు తను ఏ కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి తీసుకొస్తుందంటే ఆ తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది. ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండే గత నారా చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ అనుభవంలో చేసినట్టు ఆ యొక్క కార్యక్రమాలు మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఈరోజు మా నినాదం ఏంటంటే, మా యువనేత నినాదం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక వర్గానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ప్రతి ఆంధ్రుడు గుండెల్లోనూ ఉండిపోవాలంటే ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఉండాలి. ఆ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలంటే ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ఈరోజు ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు ఇందాక ప్రశ్నలోనే మీరు జవాబు చెప్పినారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందడుగుపోతుందంటే 1 కాదు 2 కాదు కొన్ని
వందలు ఒక సంక్షేమ వలన ఈరోజు మనం చేసుకుంటూ పోతూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత పరుగులు పెట్టిస్తున్నామంటే భారతదేశం గర్వించదగ్గ రాష్ట్రంలో సుప్రసిద్ధంగా అగ్రస్థాయిలో ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి క్యాపిటల్ అయినటువంటి అమరావతి ఆ విధంగా పరుగులు పెడుతుందంటే గడిచిన 2 సంవత్సరాల యొక్క అనుభవం మనకు దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పచ్చు. అట్లాగే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా తెలుగుదేశం సిద్ధాంతం ఏంటంటే ఈరోజు ఒక ప్రజలు ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, తప్పుడు ఆలోచనలు, అంటే ఒక వ్యక్తి యొక్క దుర్మార్గమైన మాటలు నమ్మో తన యొక్క ఆలోచనతో ప్రజల్లో కూడా ఒక్కొక్కసారి ఆలోచన విధానం అనేది మారుతూ ఉంటుంది. ఆ ఆలోచన విధానంలో మార్పు వచ్చిన తర్వాత దానికి వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, ఆ పార్టీ వల్ల ఎంత హింస గురయ్యారనేది గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మనం చూసాం. దాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి తెలుగువాడి ఇంటి మీద జెండా ఎగరేయాలంటే ప్రభుత్వ విధానాలు ప్రజలకు చేర్చగలగాలి. ఆ యొక్క ప్రభుత్వ విధానాలు ప్రజలకు చేర్చగలిగితే గనక ప్రజలు రెండోసారి ఇంకొక తప్పుడు అడుగు వేరు, ఇంకొక తప్పుడు మొక్కని మళ్ళీ ఎంచుకునే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇచ్చాపురం బోర్డర్ తడ బోర్డర్ వరకు ఉండే ప్రతి తెలుగువాడి ఇంటి మీద జెండా, మువ్వెనల జెండా ఎలాగే ఎగరడుగుతుందో తెలుగుదేశం జెండా కూడా అలాగే ఎగరేసే కార్యక్రమం మా భుజస్కంధాల మీద ఉంది. ప్రతి తెలుగువాడికి ఒక అండ ఏది ఉందంటే మా తెలుగుదేశం పార్టీ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. దానికి అదే మీకు అండ. ఆ యొక్క కాంపౌండ్లోకి అడుగు పెడితే మీకు పరిపూర్ణమైన సెక్యూరిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. అలాగే మీరు కూడా ఇందాకే అన్నారు, మా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆవిర్భావ సభలో ఏ విధంగా మాట్లాడారంటే ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి లోటు లేదు. ఎవరో వచ్చి ఏదో తెలుగుదేశం పార్టీని చేసేద్దాము, అడ్రస్ లేకుండా చేద్దామనుకునే వ్యక్తులు ఈరోజు అడ్రస్ గల్లంతే ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారంటే తెలుగు పవర్ అంటే ఏంటో, తెలుగుదేశం పార్టీ పవర్ అంటే ఏంటో, తెలుగుదేశం పార్టీ నాయకుల పవర్ అంటే ఏంటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్త పవర్ ఏంటో అనేది మీకు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా రుచి చూడడం జరిగింది. కాబట్టి ఈ యొక్క తెలుగు వారిని కాపాడుకోగలగాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ తరపు వల్లనే అవుతా ఉంది. విజనరీ గల నాయకుడు, అపారమైన అనుభవశాలి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ యొక్క స్థానంలో, ఒక గౌరవమైన స్థానంలో, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ప్రజలందరి సమ్మతితో, ప్రజల యొక్క దీవెనతో ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు. కాబట్టే ఈరోజు ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, రాష్ట్రానికి పెట్టుబడులు వలసలు కానివ్వండి, ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వలసదారులుగా మనం పేరు అనిపించుకున్నాం. కానీ ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి, ఆ దేశాల నుంచి మనకు వలసలు వస్తున్నారంటే అది అనుభవశాలి యొక్క పనితనం అని మనం చెప్పుకోగలగాలి. ఆంధ్ర రాష్ట్రం ఈరోజు పనిచ్చే స్థాయికి మనం వెళ్తా ఉన్నాం. కేవలం రెండు సంవత్సరాలు గడిచిన 2 సంవత్సరాల్లోని ఈరోజు ఆ స్థాయికి దిగినామంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయరు. అదే ముఖ్యమంత్రి గారు చెప్పేది. ఇలాంటి యొక్క ప్రజా ప్రభుత్వం కొనసాగాలంటే ప్రజల సహకారం కూడా ఉండాలి. ఆ ప్రజల సహకారం ఉంటే గనక ఎటువంటి దుర్మార్గులు కానివ్వండి, ఎటువంటి సైకోలు కానివ్వండి, ఎటువంటి అవినీతి అక్రమాలతో పుట్టిన పార్టీలు తిరిగి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టాలన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదైనా చెప్పాలన్నా కూడా భయపడాలంటే ఆ విధంగా మనం పనిచేయాలనే ఉద్దేశంతోనే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి ప్రజల ఆశీస్సులు, ఆయన నోటి చలవ ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే 40-30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి తిరగనేది లేదు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఎవ్వరూ కూడా, ఏ సైకోగాడు కూడా తాకే పరిస్థితి లేదు. ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. అంటే 2024లో ఈ యొక్క దుష్టశక్తిని ఎదుర్కోవాలంటే కనుక అందరూ కలిసికట్టుగా రావాలి. ఇక్కడ అంటే ఆ యొక్క దుష్టశక్తి ఎవరో మనకు తెలుసు. ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏంటండి, తన రాజకీయాలు ఏ విధంగా వచ్చినాడు, రాజకీయ పార్టీ ఏ విధంగా పెట్టినాడని పూర్తిగా తెలుసు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు అడ్డదిడ్డంగా సంపాదించి అవినీతి సొమ్ముతో బలిసిపోయిన వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎవడున్నాడంటే అది ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది, విభజించి పాలించాలనే ఉద్దేశంతో. ఇది నా కులం, ఇది నా ప్రాంతం, ఇది నా కులం, నా వర్గం, ఇది నా వర్ణం అని చెప్పి కులాల వారిగా, మతాల వారిగా, ప్రాంతాల వారిగా, వర్గాల వారిగా, వర్ణాల వారిగా విభజించుకుంటూ అతని యొక్క ప్రస్థానాన్ని కానివ్వండి, తన యొక్క విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ విధానం ఒకటే విధానం. ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు. సమిష్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, ప్రతి ఆంధ్రులు తలెత్తుకొని తిరగాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క దుష్టశక్తిని ఎదుర్కోవాలనుకునే ఈరోజు మనం
అంటే త్రిమూర్తులుగా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఈ విధంగా ముగ్గురు పార్టీలు మనం కలిసి కూటమిగా ఈరోజు ఏర్పడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుగుతా ఉన్నాము. అంటే అది 3 జోన్స్గా ఏర్పడి ఒక పక్క భారతీయ జనతా పార్టీ కానివ్వండి కేంద్ర సహకారంతో, అలాగే పవర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో, అదే మేము మొదటి నుంచి కూడా చెప్తామంటాం, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో, గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్కతో, ఈరోజు లోకేష్ గారి యొక్క శక్తితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నభూతో నభూషితగా పరిగెడతా ఉంది. ఈ పరుగు ఆగకూడదు. ఆగకూడదు అంటే కనుక ప్రతి ఒక్క కార్యకర్త, అది బీజేపీ పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఎన్నో కల్మషాలు సృష్టించాలని ఒక దుష్టశక్తి ప్రయత్నిస్తూ ఉంది. కానీ అదొక చైనా గోడలాగా మనం ఒక సుస్థిరమైన గోడను ఏర్పరచుకొని ఆ దుష్టశక్తి దరిదాపులో రాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ కూటమి పార్టీల మీద ఖచ్చితంగా ఉంది. ఈ కూటమి పార్టీ బలంగా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 30-40 సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధే దానికి ఉదాహరణ. కాబట్టి ఇదే యొక్క కొనసాగింపు జరిగి ప్రజల యొక్క సమ్మతితో కనుక ఏర్పడితే ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఎలాగుంటుందంటే దేశానికి 2వ రాజధానిగా తయారయ్యే పరిస్థితికి మనం ఆ స్థాయికి వస్తామనే ఉద్దేశంతోనే గౌరవ చంద్రబాబు నాయుడు ఒక విజన్తో ఆలోచన చేసిన వ్యక్తి. ఆ విజన్ ఎలాగుంటుందంటే దానికి ఉదాహరణ చెప్తాను. నిన్న కూడా శాసనసభలో కూడా చెప్పడం జరిగింది గౌరవ నారా లోకేష్ గారు. సికింద్రాబాద్ని బ్రిటిష్ వారు ఎలాగైతే నిర్మించారో హైదరాబాద్ని నిజాములు నిర్మించారు. కానీ సైబరాబాద్ని నిర్మించింది ఒక్క 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలే CBN. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక నగరాన్ని నిర్మించారంటే దాని యొక్క ఆయన కార్యదక్షత ఏంటి, ఆయన ఒక పనితనం ఏంటి, ఆయన ఒక విజనరీ ఏంటి అనేది ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి ఆ తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే హైదరాబాద్ అనే మహానగరం నుంచి వస్తుందంటే ఆయన విజన్ ఏ విధంగా ఉంది, ఆయన కళ ఏ విధంగా ఉంది, ఆ కళను ఏ విధంగా సాకారం చేసడానికి మన కళ్ళ ముందు కనబడుతుంది. పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రం, దాని మీద వచ్చే హైదరాబాద్ మీద వచ్చే రెవెన్యూ ఏ విధంగా ఉంటుంది. అలాగే రేపు మనకి జరగబోయే మన రాష్ట్రానికి ఈరోజు అమరావతి ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ రాజధాని నిర్మాణంలోనే భాగంగానే నిన్న మనకు మహత్తరమైన ఘట్టం ఒకటి మనకి శాసనసభలో జరిగింది. అలాగే మనకి ఒకటే రాజధానిగా మనకు అమరావతి నెలకొల్పుతుంది. ఆ అమరావతికి అనేకమైన చూస్తే కనుక మీరు ఇప్పుడు ఇంకొక 2-3 సంవత్సరాలు కనుక చూస్తే కనుక అమరావతి అనేది తల ఎత్తుకొని చూసే విధంగానే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం జరుగుతుంది. చెప్పడం కూడా జరిగింది సార్, 2 years లో కంప్లీట్ చేస్తాను అమరావతి అభివృద్ధి. ఖచ్చితంగా ఆయన ఏమైతే అంటారో చెప్తారో అదే చేస్తారు, చెప్పిందే చేస్తారు. చెప్పలేని విషయాలు మాట్లాడి మాయం మాటలు తెప్పి ఈ ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాల్సిన పని. ఒక కార్యకర్తగాను ఒక నాయకుడిగా నేను చెప్పాల్సిన పని లేదు. మీరు తడ బోర్డర్ నుంచి ఇచ్చాపురం వరకు ఏ ఆంధ్రుని అడిగినా కూడా సగౌరవంగా పిడికిలు బిగించి నా నాయకుడు చంద్రబాబు నాయుడు, నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చెప్పింది చేస్తారు అనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరు కూడా రగిలిపోతారు, ప్రతి ఒక్కరు కూడా అంతే ఉత్సాహంగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఈ ఎవరైతే అచితుడు అపరిచితుడు అని చెప్పి అంటుంటాం, రాజకీయాలు ఒక పెద్ద బఫూని ఎవరున్నారంటే ఆ బఫూని యొక్క జగన్మోహన్ రెడ్డి అనాలి. మేము ఎందుకు ఈ విధంగా మాట్లాడుతామంటే రాజకీయాల్లో సంస్కారం అనేది ఉండాలి, ప్రజాస్వామ్యం పట్ల విలువ ఉండాలి. ప్రజాస్వామ్యం పట్ల విలువ లేకుండా, రాజకీయ పార్టీ పట్ల నిబద్ధత లేకుండా కేవలం నీ అధికార కాంక్ష కోసం ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏ విధంగా నువ్వు అధికారంలోకి వస్తావు మొట్టమొదటిగా మీ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నావు. అంటే రాష్ట్రానికి రాజధాని లేనందుకు నువ్వు రాజధాని లేకుండా చేసేందుకు నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావా? రైతాంగాన్ని వాళ్ళ యొక్క విధానానికి వదిలేసి పోలవరాన్ని అటగించినందుకు నువ్వు అధికారంలోకి వస్తావా? అండ్ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం నువ్వు విడుదల చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి 5 సంవత్సరాలు గడిచేసినందుకు నువ్వు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తావా? సంక్షేమాలు వదిలేసి నీ సొంత సంక్షేమాలు, నీ సొంత బ్యాంకు ఖాతాలు నింపుకోవడానికి మళ్ళీ అధికారంలోకి వస్తావా? ఇక్కడ ఉండే పారిశ్రామికవేత్తల్ని మళ్ళీ తరబడానికి మళ్ళీ అధికారంలోకి వస్తావా? దేంట్లో అధికారంలోకి వస్తావు, ఏ సినిమా చూపిస్తావో అది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలగాలి. 2024లో ఈ 5 కోట్ల మంది ప్రజలు చూపించిన సినిమాకి జగన్మోహన్ రెడ్డికి చిప్పు దొబ్బిందనే సంగతి మర్చిపోతూ ఉన్నాడు. అందుకే ఇందాకన్నాం చిత్తుడు అపరిచితుడు అని. అతను అధికారంలో లేనప్పుడు చిత్తుడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత ఆల్జీమర్స్ అని ఒక వ్యాధి వచ్చిన తర్వాత అపరిచితుడిగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యంగా అది అతని గౌరవాన్ని కూడా అనాల్సిన పని లేదు.
అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అతను చేసిన పనులు అది. రాజకీయాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవం సంపాదించుకోవాలి, కానీ మీ రాజకీయ పార్టీకి గౌరవం ఉందా? అసలు మీ రాజకీయ పార్టీ ఎక్కడి నుంచి పుట్టిందో కూడా ఈ రోజుకి సమాధానం చెప్పట్లేదు. నీవన్నీ కబ్జాలే కదా, నీ రాజకీయ పార్టీ నీ పార్టీని కూడా నువ్వు కబ్జా చేసుకున్న వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజలు దీని మీద సుస్థిరమైన నిర్ణయంతో ఖచ్చితంగా ఉన్నారు. ఇతను ఎప్పుడూ కూడా తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి నేను ఉన్నానని బయటకు ఉంటాడు. అది కూడా మీరు గమనిస్తే ప్రజల మధ్యన ఏది సమాధానం చెప్పడు. ఒక రాజకీయ నాయకుడు ఎక్కడ చెప్తాడండి? ప్రజల మధ్యనే కదా చెప్తా ఉంటాడు. నిన్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యకు వచ్చి చెప్పిన సందర్భం ఉంది. మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ప్రజల మధ్యకు వచ్చి నేను ఇది చేస్తున్నాను అని ఏ రోజు చెప్పడం జరిగిందా? ఒక గ్రీన్ మ్యాట్లు వేసుకొని 4 షోలు వేసుకొని ఈ షోమ్యాన్ ఈ రోజు నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2024లో నీకు వచ్చిన సినిమా ఎలాగుందంటే నీకు 1+1 ఇచ్చారు, రేపొద్దున కూడా అదే ఇస్తారు, 1+1 ఇస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం, 4 వైపులా 4 కోణాల్లో మేము కాపాడుకుంటా ఉన్నాం. అందుకే ఇందాక మళ్ళీ చెప్తాం, మళ్ళీ మీకు రిపీట్ చేస్తూ ఉన్నా. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి యుక్తితో, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో ఈరోజు యువత ఈరోజు రాష్ట్రం ముందుకు పోతా ఉంది. ఈ నలుగురు కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకుంటాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి విధంగా నడిచే విధంగా అన్ని పార్టీలు తీసుకుంటాం. మీ ద్వారా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.